హలో ఎవ్రీవన్, మనం రోజు చేసుకునే పనులు సింపుల్గా అవ్వాలి, చురుగ్గా మన పని కంప్లీట్ అవ్వాలి అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. మన టైంని, మనీని కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూస్ఫుల్ టిప్ అండి, మనము రెగ్యులర్గా చీపురు అయితే వాడుతూ ఉంటాము. ప్రతి ఇళ్లలో కూడా చీపురుతోటే మనం ఇలా ఇల్లు అనేది ఊడ్చుతూ ఉంటాం కదా. సో చీపురు ఎలా ఉంటుంది అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది, మెయిన్ డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. క్లీనింగ్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. నార్మల్గా క్లీనింగ్ అంటే చీపురుని తడిపేసి ఎండలో పెడుతూ ఉంటాము. సో ఎండ ఎక్కనప్పుడు కానీ లేదా పిల్లలు వాటర్ ఏదైనా నైట్ టైం వంపేసేప్పుడు, నెక్స్ట్ మనకి స్మెల్ ఎక్కువగా అంటే బ్యాడ్ స్మెల్ ఏమైనా వస్తున్నప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 1 స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా, పసుపు, నెక్స్ట్ ఏదైనా ఫేస్కి వాడుకునే పౌడర్ ఉంటుంది కదా, పౌడర్ కొంచెం వేసుకొని చూడండి ఇలా మనం ఒక పౌడర్ లాగా రెడీ చేసుకొని చీపురు పైన చల్లుకోవాలన్నమాట. చీపురుని ఈ విధంగా ఈనెలుగా సపరేట్ చేసుకొని ఇలా చీపురు పైన కనుక చల్లుకున్నామే అనుకోండి, చీపురుకి ఎలాంటి డస్ట్ ఉన్నా సరే అదంతా పోతుందండి. నెక్స్ట్ బ్యాడ్ స్మెల్ రాకుండా, బ్యాక్టీరియాస్ లాంటి ఫామ్ అవ్వకుండా కూడా ఉంటాయి. సో మనం ఇది వీక్లీ వన్స్ అయినా సరే చేసుకోవచ్చు. లేదు అంటే మీరు వీక్లీ వన్స్ అయినా లేదా మంత్లీ వన్స్ అయినా సరే చీపురుని ఒకసారి బాగా వాష్ చేసుకొని అంటే బాగా తడిపి ఎండలో పెట్టుకున్నా సరే బ్యాక్టీరియా లాంటివి కానీ బ్యాడ్ స్మెల్ లేకుండా కూడా ఉంటుంది. సో ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి, అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ యూస్ఫుల్ టిప్పు, మనము టీ కప్స్లో కాఫీ కానీ లేదా టీ కానీ తాగిన తర్వాత టీ కప్స్ని పక్కన పెట్టామనుకోండి, ఒక 1 అవర్ తర్వాత ఇది అడుగున పట్టేసి అలా ఉండిపోతుంది. ఇంకా మనము స్క్రబ్బర్తో కానీ సోప్తో క్లీన్ చేసినా సరే అంతగా వదలదు. సో అలాంటప్పుడు చూడండి, ఫస్ట్ మనం కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం వెనిగర్ వేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి, చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిందో. ఇప్పుడు ట్యాప్ దగ్గర క్లీన్ చేసుకొని మరీ చూపిస్తున్నాను చూడండి. మనకి చాలా ఈజీగా చిటికలోనే క్లీన్ అయిపోయింది. చూడండి టీ గ్లాస్ అనేది ఎంత నీట్గా పింగాణి గ్లాస్ క్లీన్ అయిపోయిందో. సో మీరు ట్రై చేయండి. ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా టైం అంతా స్పెండ్ చేసేది కిచెన్ రూమ్లోనండి. మనము మార్నింగ్ ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ టైము, నైట్ మళ్ళీ డిన్నర్ ఏం చేయాలి, ఇదే ప్లాన్. ఇంకా సో కిచెన్లోని ఏదో ఒక పని చేస్తూ ఉంటాము. అయితే మనము కిచెన్లో పప్పులు కానీ లేదా అక్కడ కూరగాయలు కట్ చేయడం ఈ కౌంటర్ టాప్ పైన కట్ చేస్తూ ఉంటాం కదా. సో ఆయిల్ జిడ్డి మార్కులు కానీ ఇంకా అవి అలా ఉండిపోతూ ఉంటాయి. వీటిని నార్మల్గా మనము ఏం చేస్తాము, మామూలుగా క్లాత్తో దేనితోనైనా క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ ఆ మరకలు అయితే అస్సలు పోవండి. సో నైట్ పనంతా కంప్లీట్ అయిపోయాక సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేశాక ఒకసారి గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్ను కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అనగానే పెద్ద పెద్ద ప్రాసెస్ ఏమీ కాకుండా, దీని గురించి సపరేట్గా లిక్విడ్స్ ఏమీ యూజ్ చేయకుండా కొంచెం బేకింగ్ సోడా, నెక్స్ట్ అలాగే కొంచెం విమ్ లిక్విడ్ కానీ లేదా సోప్ కానీ గిన్నెలకి వాడుకునే సోప్స్ కొంచెం వేసుకొని స్క్రబ్బర్తో కనుక ఇలా క్లీన్ చేసామనుకోండి, కౌంటర్ టాప్ పైన ఏదైనా బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ ఏంటి అంటే ఆయిల్ జిడ్డి మార్కులు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. సో మార్నింగ్ లేచిన వెంటనే మనకి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది, వంట చేయాలి అనే ఆలోచన కూడా వస్తుందండి. అలా కాకుండా మనకి ఎలా పడితే అలా కౌంటర్ టాప్ ఉన్నదనుకోండి, మనకి మార్నింగ్ లేచేసరికి అసలు బద్ధకంగా ఉంటుంది, ఏ పని చేయబుద్ధి కాదు. సో ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. మనం నైట్ ఏ టైం అయిపోయినా, ఎంత టైం అయినా సరే ముందు కిచెన్ నీట్గా క్లీన్ చేసుకునే తర్వాత పడుకోవడానికైతే ట్రై చేయండి. అప్పుడే మనకి మార్నింగ్ పని కూడా త్వరగా అవుతుంది. ఈరోజు వీడియో అయితే ఇదేని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.